చూద్దాం. అదే మేడం, అదే సార్ మరి చెప్పింది. బడి పిల్లలు కాలువ కన్నీ ఉండాలి కదా సార్. మరి ఇది ఎప్పుడు ఎత్తున్నారన్నా? అట్లే ఉంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అట్లే ఉంది. ఇట్లే ఉంది. మీరు సచివాలయంలో కంప్లైంట్ చేయలేదన్న? స్పందన లేదా? మామూలు వాడకనే నీళ్ళు అసలు మొత్తం బంద్ అయిపోయి అసలు లేదు. నెలకు 2 నెలలకు 3 నెలలకు అసలు నీళ్ళు తాగడానికి లేవు. పైపులు అయితే వేయించినారు, నీళ్ళు వదలాలి ఇప్పుడు. అప్పుడు మనం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే నీళ్ళు దండుకు ఉండేది. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు లేవు. నీళ్ళు లేవు. మాకు మంచి నీళ్ళు లేవు, చెడు నీళ్ళు లేవు అన్నట్టు. మాకు ఈ పైపులు వేసారు కానీ నీళ్ళు. అంతకు ముందు పైపులు వేసినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. అప్పుడే వస్తుండే మరి అసలు పత్తిగా రావు. ఇంకా అసలు రావు. ఇప్పుడు ఈ రోడ్డు వేసినారు. ఈ రోడ్డు బాగా వేయించారు. పైప్ లైన్ పైపులు కానీ వేసారు కానీ బాగా బాగా వచ్చింది మేడం. బాగా వచ్చింది నీళ్ళేమో. ఇప్పుడు రావడం లేదు. సంవత్సరం నుంచి లేదా? లేదు. ఇంకా అవతల ఇప్పుడు ఇక్కడ వరకు వేపిస్తున్నారు కదన్నా? లేదా కాలువలు సరంగా లేదా మేడం? కాలువలమ్మా అంటే తీయడం లేదమ్మా? లేకపోతే తీయడం లేదు. ఎన్ని రోజులు వచ్చారు? 3 నెలలు. 3 నెలల నుండి కాలువలు తీయడం లేదు. అసలు 3 నెలల నుండి కాలువలు తీయడం లే. ఎవరో వచ్చిందంటే అడదామంటే మామూలు లేకపోతే. అవునా? ఇక్కడ అంటే పెద్ద ఊరు కదమ్మా, కొంచెం చూసిపోయి ఉంటారు. కొంచెం అంటే ఎంత అవుతుందో అంత చేసిపోయి ఉంటారు. నెక్స్ట్ వచ్చినప్పుడు అడగండి ఒకసారి. ఇదైతే 3 నెలల నుంచి కాలువలు తీయలేదు. నీళ్ళమా? అసలు లేవు. నీళ్ళన్నా ఎన్ని రోజులకి ఒకసారి వస్తాయి? 20 రోజులకు ఒకసారి మంచి నెలలు వస్తాయి. అంతే. నెల అన్న? నెల 20 రోజులు కంపల్సరీ ఇస్తారు. అంతకు ముందు ఎట్లా వస్తుందమ్మా? అంతకు ముందు మంచి నెలలు 20 రోజులకు ఒకసారి. ఇప్పుడు ఉప్పు నెలలు అయితే డైలీ వస్తుంది. 2 రోజులకు ఒకసారి ఇస్తారు. ఎప్పుడు? మొన్న ఇప్పుడు అసలు మొన్న అంటే ఫిబ్రవరి మార్చి నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్ ఇప్పుడు ఉప్పు నీళ్ళు కుళాయిలు వేసినారు. 3,500 కట్టామే మరి. కుళాయిలు వేసారా? నెల రావాలి కదా. ఇప్పుడు నీళ్ళు వీళ్ళు వదిలితే వస్తాయి. వాళ్ళు వదులుతారు. బోర్లో చేపిస్తారో గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకి వాడుకునేకి ఇక్కడ బోర్లలో చాలా మంది ట్యాంకర్లు పెట్టి కొనుక్కుంటుంటారు. 2 మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. 2-3. అవునులేండి. ఒక బోర్ సంబంధించింది ఒకటే. బోర్లోనే అయిపోయాలి కదా గవర్నమెంట్. వాళ్ళకి నెల లేకుంటే ఇప్పుడు వాళ్ళ అనేది ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఉంటే ఇస్తారు. ఒక 2 బోర్లు ఒక బోరే చేపిస్తే ఊరికైనా నెలలన్నా ఉంటాయి కదా. ఇప్పుడు నెల లేకుండా మనం ఏం చేస్తాము? లెట్రిన్లు కట్టించుకోండి అంటారు మేడం. నీళ్లు లేకుంటే మరి అప్పుడు కూడా నీళ్లు లేనందుకే ఈ మరుగుదొడ్లు కట్టించుకొని కూడా గడిపిరి. తాగేకి నీళ్ళు లేకుండా దాన్ని కట్టించుకొని ఏం చేయాలని దాంట్లోన సామాన్లు పెట్టుకుంటారు పల్లెల్లో కదన్నా. చూసినాం చాలా వరకు. సరే నీళ్లు లేక మరుగుదొడ్లలో సామాన్లు చూపి. ఇంతకు ముందు మా ఏరియా కూడా అంతేలేనా, మీరని కాదు. ఇంత బాగా కట్టించుకున్నారు కానీ వాడడం లే. నీళ్లు లేవు. నీళ్లు లేనందుకు మరుగుదొడ్డి వాడడం లే. ఎవరన్నా గాని మెయిన్ నీళ్లు ఉండాలి. నీళ్లు ఉంటేనే పని అయ్యేది. మరి అది ఇప్పుడు మనతోటే కాదు ఊరందరూ అందరూ ఊరందరూ సమస్య. ఆ లాస్ట్ లో కూడా లేదు. బాగా వేసుకోండి. పెద్దమ్మా అంటే ఈ రోడ్ అయితే అప్పుడు వేపించినారు అన్న. అన్నా అమ్మా అమ్మా మీరు సచివాలయంలో కంప్లైంట్ తీరా?
సచివాలయంలో కంప్లైంట్ ఇయ్యరమ్మా? ఇస్తాం మేడం, మరి వాళ్ళు రారా? ఏడొచ్చారు ఇంక నిన్న ఏమో వచ్చినట్టు ఇంకా అడగదామంట మా అక్కడ ఇక్కడ పెట్టి అడిగారు కానీ అడిగారే చేస్తాను అనేదంట. కృష్ణ మేడం వచ్చింది అక్క చేస్తాను అనేదంట. మరి చేస్తే మాకు ఇంక మంచిదే కదా, ఊరు పెద్దది కదా కొంచెం కొంచెం చేస్తారు. పెద్దల మేడం వస్తే ఒకనాడు చేసిపోతే ఎట్లయితే చెయ్యాలో ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు అయితే చేయక మరి ఇది వచ్చినప్పటి నుంచి లేదు. ఇది వచ్చినప్పటి నుంచి లేదా? అంతకు ముందు బాగా చేస్తుండ్రు మేడం. ఒకేంటికి బాగా చేస్తుండ్రు, బాగా నడుస్తుంది, నీళ్ళు వస్తుండే అన్ని వస్తుండే. ఇప్పుడు నీళ్ళు బోర్లు మాకు ఎక్కడ మేడం కాలువ నుండి తెప్పియండి. బోర్లు వేస్తే గానీ ఇప్పుడు చేస్తారనుకో వాండ్లు వస్తావే, వాండ్లు వస్తే ఊరుతావే, వాన్ రాకుంటే ఎండిపోతాయి. ఇంకా బోర్లు వేపిస్తే గానీ ఫలితం లేదు. మాకు పైపు ఇప్పుడు తిబ్బినకాలు దగ్గర మేడం. అదే ఆ నీళ్ళు అవి ఇప్పుడు ఎండకాలం ఎండిపోతాయి. మరి ఇది ఒక్క నెల మీకు 1 నెల 3 నెలలు మేడం. మేడం ఇబ్బంది. జూన్ వరకు జూలై మాకు ఎక్కడ కాలం నుండి తెప్పిస్తే నీళ్ళు ఇంకా పోయే ఉండు వచ్చే ఉండు అట్లా వచ్చుకోండి. ఇప్పుడు దిబ్బినకాలకి ఎట్లా వచ్చాం మేడం రావాలా? అదైతే లెక్క ఈ బోర్లు గీర్లు లెక్కలేదు. ఇంకా అవన్నీ తెప్పిసినా పోయేదే. 1 ఇంచు పడేదే 2 ఇంచులు సార్. ఇది సారాలతో కూడా మాట్లాడతామ్మా, ఎందుకు తీయడం లేదా సంవత్సరం నుండి? ఈగలు కాదు మనం పేర్లేదు పారలాడతాం పిల్లలు. ఇప్పుడైతే ఇది వచ్చినప్పటి నుంచి పార్టీ వచ్చినప్పటి నుంచి లేదు. ఓకేమ్మా, నీళ్ళు లేవు, ఇది లేదు చూడు. ఇంకే వస్తామ్మా, ఒకటే ఉండదు పాప. వద్దన్నా మనం ఏమి చెప్పినామా ఇప్పుడు కాలువలే. ఇది అంటే నీళ్ళు ఇంకోటి నీళ్ళు వాడుతుంటారా లేదా? కాలువ నీళ్ళ ఇది ఎన్ని రోజులు అయితే ఇక ఇది కూడా సంవత్సరమైన మరి కాలువ ఉండి ఏం లాభం? ఇంకా దోమలు, దీని మీద పిల్లలకి డెంగ్యూ, మలేరియా. ఈ రోడ్ అన్నా అంటే బీసీ కాలనీ. మరి ఇక్కడ కాలువలు ఏమి వేపిలేదా అన్న? ఇది కూడా అన్న? అవును అవును. అట్లా చేను ఉండదు, చేనులో పోతాయి. చేను వాళ్ళు మీద చేనా? మీద చేను. నీళ్ళు ఎన్ని రోజులకి వస్తాయి? 2 రోజుల కోసం 15 దినాలు నేల గానీ ఒకసారి తాగాక నీళ్ళు కొరవు. నీళ్ళు కొరవు. కాలువలేమో తీసేకొస్తారు. కాలువలేమో తీస్తారు, కుప్పలు పెడతారు. ఎవరు ఎత్తేసుకోరు, ఇంట్లో ఎత్తేసుకోరు, వాళ్ళు ఎత్తేయాలంటారు. అవి అట్లా మరి ద్వాన గాలి వస్తే అట్లే పడదు. అట్లా దాంట్లోకి మరి దాంట్లోకి గిరింత కాలువట ముగిస్తే కలిసి కాదమ్మా. ఇప్పుడు ఇది కాలువ ఉండదంటే పొనిపోయేదంట కదా? కాలువే ఓకే. ఇప్పుడు వేయండి అని చెప్పారంట వాళ్ళు. ఇట్లా తీస్తే వేపిస్తారు, దీంట్లో నీళ్ళు అట్లా కలుస్తావని. అప్పుడు వద్దానండి రకాలు కట్టుకుంటూ వచ్చినప్పుడు వద్దానండి అని చెప్పింది. ఇంకా అయిపోయి ఇంక బాయే కదా ఇంక చేసలేరు. ఇంకా సార్ మరి ఎందుకు నీళ్ళు కావాలి కదా రోజుకి? అవటికైనా 10 నీళ్ళు కావాలి రోజు. తాయకేమే ఫిల్టర్ నీళ్ళు వెతుకొచ్చుకుంటే మాకు కడవ ఎన్ని ఉండే మీ పశువులు? 2 ఉన్నాయి. రోజుకి ఎన్ని గడువులు అవసరం? 10 గడువులు కావాలి. యాడ్ చేస్తారు. డ్రమ్మలు అవి కూడా పట్టుకొచ్చుకుంటామా? గాడ పడతావు చెప్తే లేకుంటే తోటకాటి పోతాం. ఇప్పుడు నీ బాధ మీరు ఎట్లో గట్లు తాగుతారు. మూగ జీవాలకి 3 మాటలు అవుతాయి అంటే ఆ పశువులు. సార్ ఏం లేకుండా భూ లేకుండా లేదు. తాగేకి నీళ్ళు కొంచెం నవ్వుతుంది కదా అది. దీంట్లో ఏంటంటే అప్పుడు వేసినారు, తర్వాత కాలువ వేసినారు. దీన్ని కొంచెం పైప్ పెద్దగా రోడ్లో నుండి పోయినాయి. ఈ ఊర్లో పైప్ లైన్ రోడ్లు బాగున్నాయి. ఇట్లా ఎత్తి ఇట్లా వేసాడు సార్. అంటే ఇప్పుడు కాలువలు తీరమ్మా? తీయలేదు, నేనే తీసుకున్నాను. మరి అట్లా పడుతున్నది.
ఎవరు తీసే వాళ్ళే రారు మేడం. జగన్ అన్న ఉన్నప్పుడు ఎత్తేస్తుండ్రా? ఒకసారి కానీ మాకు ఎత్తేలే, కాళ్ళు మేమే ఎత్తేసుకుంటున్నాము. ఎప్పుడు మేమే ఎత్తేసుకుంటాం మేడం. నెలకి ఆటి వరకు మేమే తీసుకున్నాము. నీళ్ళమ్మా నీళ్ళు కానీ లేదు. అప్పుడు ఎట్లా బాగా వస్తుంది? పర్లేదు, ఇప్పుడు అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ తెచ్చుకుంటారు మరి మీరు నీళ్ళు? ఇంకా ఆడు పెద్ద కులాల కాడ తెచ్చుకుంటారు. ఆడ తెచ్చుకుంటారా? రోడ్డు మీద పోయి. మరి ఒకసారి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గారిని అడగల అందరూ. సచివాలయంలో మీరు కంప్లైంట్ ఇవ్వాలి పోయి, ఏం సార్ మాకు నీళ్ళు రావు, ఎట్లా మా పశువులకి మాకి పిల్లలు పెద్దలు ఇచ్చినా ఇచ్చిపోయినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మేడం. పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరికి లేదు. నీళ్ళు వచ్చడం లేదు. కాలంలో అంత గలీజు, పిల్లలు కూర్చుంటారని మేమే ఎత్తేసుకుంటాం. క్రిములు అన్ని ఏవేవో పిల్లలు మేమే తీసేసుకుంటాం. ఇప్పుడైతే మీరు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి, ఎవరు రావడంలే. ఎన్ని రోజులైంది రాకుండా? చాలా రోజులైంది. ఇంకా జగన్ పోయిన కన్నా కాళ్ళు ఎత్తేసిన లేదు. మీరే తీసుకుంటారు? సంవత్సరమైనా ఒక 6 నెలల? 6 నెలలు అయింది. సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అవుతుందా? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా? అప్పుడే బాగుంది, ఇప్పుడేం లేదు. ఇప్పుడేం లేదు. సరే, ఇప్పుడు నీళ్ళు ఇబ్బంది, కాళ్ళు ఎత్తేసేది లేదు, ఏం లేదు. సరే సరే. ఇంకా పోరాడు కానీ చల్లేదు లేదు, ఏం లేదు. ఇంకా నీళ్ళు ఏమన్నా అదే చూసాను. నీళ్ళమ్మా వస్తూనే ఉన్నాం మేడం, నీళ్ళే దొరుకు. ఎన్ని అంటే ఎన్ని రోజులకి వస్తుందమ్మా నీళ్ళు? ఏడ తెచ్చుకుంటారు పోయి? లాస్ట్ కి పెద్ద ట్యాంక్ కాడ. పెద్ద ట్యాంక్ కాడ నీళ్ళు మీకు పైపులు ఉన్నాయి, రావా? నీళ్ళు రావు. ఎన్ని రోజులకి వస్తారు? వస్తాయమ్మా ఎప్పుడు మంచి వచ్చినప్పుడు ఇడుస్తారు నీళ్ళు. 10 రోజులు 6 రోజులా? వచ్చినప్పటికి లెక్క, అంతవరకు ఏం లేదు. ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందమ్మా ఇట్లే ఈ గుమ్మికి వస్తుండే, ఈ గుమ్మికి రావు. ఇప్పుడు ఆ గుమ్మికి వచ్చేది అంటే అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గుమ్మికి వస్తున్నా అంటే అప్పుడు ఇబ్బంది ఉందా, ఇప్పుడు ఇబ్బంది ఉందా? పూరా ఇబ్బంది ఉండదు. అప్పుడు అప్పుడేం రోజు గుమ్మికి వస్తుండే, మాకు దగ్గర ఉండే. ఇప్పుడైతే రోడ్డు పోయి తెచ్చుకుంటున్నారు. ఎన్ని ట్రిప్పులు తెచ్చినావు ఇప్పుడు? పద్దు నుంచి 3వ ట్రిప్ మరి పోతున్నాను. ఇప్పుడు 4వ ట్రిప్ పోతున్నావు. బోర్ నీళ్ళే తాగేకి ఎట్లా చేస్తారు మరి నీళ్లు? అవే అవి నెలకొకసారి వచ్చిన డ్రమ్ లో పోసుకొని ముచ్చి పెట్టుకొని దాంట్లో పురుగులు గిరుగులు రావా? భగవంతుడే పోసుకునేది, మింగేది. రోగాలు వస్తే ఆసుపత్రికి పోయేది. అవునులే మామూలుగా ఇప్పుడు మేము చూపిస్తాను రా మా డ్రమ్ లో ఎట్లున్నాయో. రా చూద్దాం. ఈ డ్రమ్ముల్లో డ్రమ్ నిండి వస్తాయి. ఇవి ఇంకా ఎప్పుడో మరి వచ్చేది. చాలా వండున్నాయి కదా మళ్ళీ. ఇట్లేనమ్మా ఒడుగు పోసుకున్నా తాగల్లా. ఆ ఉప్పు నీళ్ళు పెడితే ప్లాస్టిక్ మరి ఇది ఇప్పుడు నెల వరకు ఉంటాయి నీళ్ళు. మరి అట్లా ఒడుగు పోసుకొని తాగుతాము. తాగి ఒక్కటే వంటకి బూ కొట్టే పప్పుకి బూకి పెడతాము, లేకుంటే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాం. తాగే ఫిల్టర్ నీళ్ళు ఇవి వంట వండుకునేకి. మరి కొల నీళ్ళు వస్తే ఇవే తాగేదే. ఇవి అయిపోతే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాము. ఓహో, నెల వరకు ఒకవేళ 15-20 రోజులు దాటితే అవి తెచ్చుకుంటారు. ఇవి అయిపోతే దీనికి బాగా కాటన్ పట్టాయి. అది ఎప్పుడు కట్టించండి పాప. మొత్తం అంతా అంటే ఇది పెద్దమ్మా. నమస్తే అమ్మా. పెద్దలు మీకు నమస్తే పెడితే మాకేం తప్పలేదు. కాదులేమ్మా. కాదమ్మా, ఇది ఊర్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఇది ఒకటేనా? మళ్ళీ మీరు నీళ్ళు ఎట్లా చేస్తారు? నీళ్ళు చాలా ఇబ్బంది. ఇప్పుడు తాగేకి పిల్లలు ఎంతమంది వస్తారు? 15 మంది వస్తారు. తాగేకి నీళ్లు మరి 50 బోర్ నీళ్ళ? మంచి నీళ్ళు తెచ్చుకుంటారు ఎవరింటికైనా, లేకుంటే ఎవరు లేకుంటే ఎవరి దగ్గర. ఇది ఎప్పుడు కట్టించిండ్రు బిల్డింగ్ అన్న? ఏమన్నా ఐడియా ఉంది?
2006లో కట్టినారు ఇది బిల్డింగ్. నీళ్ళు కానీ చాలా ఇబ్బంది మేడం. అదే పిల్లలకే ఇబ్బంది. మేడం కాలు ఇప్పుడు అసలు ఏమేం లేదు, మాట్లాడేమే లేదు. అవును, పిల్లలకి ఫ్యాన్ కూడా లేదు కదమ్మా. అవునా, ఫ్యాన్ లేదు. ఎండాకాలం పిల్లలు హాలిడేస్ వచ్చినాయమ్మా? ఉందా? అవునులే. నా పేరు శ్రీలక్ష్మమ్మ. నేను వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఇప్పుడు మీకైతే పిల్లలకి నీళ్ళు ఇబ్బంది ఈ అంగన్వాడీ సెంటర్ లోన ఇప్పుడు ఉండే పరిస్థితి. పిల్లలకి మరుగుదొడ్లు కూడా లేవు ఈ అంగన్వాడికి సంబంధించిన దాంట్లో. పాములు కూడా వస్తాయా? దీనికి కాంపౌండ్ కూడా లేదు. మరుగుదొడ్లు లేదు. దీనికి సపరేట్ ఒక ట్యాప్ కూడా లేదు అంగన్వాడీ సెంటర్ కి. అంగన్వాడీ సెంటర్ కి ట్యాప్ లేదు. తర్వాత మరుగుదొడ్లు లేవు పిల్లలకి కదమ్మా. ఇది కూడా బిల్డింగ్ మెత్తగా అయింది. తెచ్చులు కూడా పడతాయి. ఇది మన కిందికి తప్పని పడింది పొక్కు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒకవేళ ఎమ్మెల్యే అన్నకి అట్లా చెప్తాము. ఎందుకంటే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. చూసుకుంటారు. ఈ బిల్డింగ్ పాతగైంది కదన్నా. 2006లో కట్టించినారు ఇది బిల్డింగ్. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ గారు హయాంలో ప్రధానంగా ఈ అంగన్వాడీ సెంటర్ లోన మరుగుదొడ్లు లేవు పిల్లలకి. కనీసం ఈ అంగన్వాడీ సెంటర్ కి ట్యాప్ లేదు ఏమ్మా, ఒక కాంపౌండ్ లేదు, ఫ్యాన్ లేదు. పాములు వస్తున్నాయి. పిల్లలు ఉండరే పాములు వచ్చినప్పుడు. పెద్దదే పాములు ఏదైనా కూడా డేంజర్, విష పురుగులు కదమ్మా. జాగ్రత్త పెద్దమ్మా. కొన్ని రోజులు అంతే. ఇది అంతే ఇట్లుంది కదమ్మా. ఎవరు రాలేదు మా ఇంట్లో వాసన పట్టి కాలువలోనే ఎప్పుడు ఎవరన్నా వచ్చి కాదు ఓటప్పుడు ఎవరు ఎత్తేసలేరు, ఎవరు వచ్చలేరు ఇక్కడ. పిల్లలు ఎట్టుంటారు సార్? బడిలో పాములు వాళ్ళు వస్తున్నాయి. బడి చెప్పాలి సార్ వాళ్ళు. పెద్ద పెద్ద పాములు ఉంటాయా? పెద్ద పెద్ద పాములు ఉంటాయి బల్లోనా. పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చినాయా? పిల్లలు ఉన్నప్పుడు కరిచినా ఎవరికైనా? ఏం ఖర్చులేదు సార్. భయం కదా సార్. అంత సుధారం ఉంటాడు. ఎవరమ్మా ఇది? ఎవరు? సలుకులు కండి సార్. అంతకుముందు చెత్త బండ్లు ఉండేవండి. బండి లేదు. తీసుకున్నాము, ఇట్లా వేస్తున్నాము. ఇది మళ్ళీ కాలువలో పడుతుంది. మేము కూడా చేతులతో ఎత్తేయలేము కదా. మీరు ఎప్పుడు అడగలేదమ్మా? అడిగితే ఇట్లా అడిగితే ఇట్లా అంటే ఏమనంటే మేము వైఎస్ఆర్ వాళ్ళు మీరు చెప్తారు అట్లా అంటారు. ఎవరన్నా అడగండి, టీడీపీలని కానీ బీజేపీ ఎవరన్నా అడగండి. వీళ్ళు ఎవరన్నా ఎత్తేసారంటే అప్పుడు అడగండి. వాళ్ళు ఇప్పుడు కాళ్ళు ఎత్తేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎత్తేసేమని వాళ్ళ నోటాన్ని కూడా వచ్చి ఒక్క రోజు తీసేయడం లేదు. ఇది ఒక రోజు తీసేయలేదు, ఎత్తేసేలేదు. తీయాలంటే ఏం లేదు, ఏం నువ్వు ఇస్తావు. అప్పుడైతే ఒక వారం కోపారి 10 నెలల కోపారి తీసుకుంటారు. ఎప్పుడు అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అస్సలు రావడం లేదు ఆ పిల్లలు ఇక్కడ. చెప్తా మాటికనే తీయండి అని తీరు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? మరి అప్పుడు తీసేదాన్ని బాగుంటది. ఇప్పుడు ఇదంతా మురికి నీళ్ళుగా సార్ అట్లా ఉంటే ఏం బాగుంటది?
మాకేం యాలు పోయితే అన్ని పోయితే తీస్తే బాగుంటది అంతే కదా. మాకేం అది అంతే మాకు పని చేయకుంటే బాగా ఉంటుందా? కొలాయిలే మేపించరే పొలాలు ఎవరు వేపించరు వైఎస్ఆర్ లేపించారు. ఇప్పుడు నీళ్ళు వదలలే వీళ్ళు అంతే. మేడం నాకు ఎప్పలేదు. అప్పుడు కూడా లేదా? అప్పుడు భూమి ఉందా నీకు? పింఛన్ వచ్చిందా? నాకు ఎప్పటికి వచ్చింది 18,000. నీకే అమ్మఒడి వచ్చిందా? రాలేదా? బూట్లు ఏమి ఇది అంటే 19 దాటిందేమో 59 లోపల అంటే 1500 నెల ఇంటికి ఇస్తామని రాలేదా? మరి ఫ్రీ బస్సు పొలాలు ఉన్నాయి. గవర్నమెంట్ బస్ అంటే మీకు లేదు పని మొత్తం అది తీసుకుంటారు. పొలాలు ఉన్నాయి మీకు? రైతు భరోసా వచ్చిందా? లేదా? పిల్లలు చదువుకుంటారా? మరి నిరుద్యోగ వృత్తి 3000 లేదా? సిలిండర్లు ఎన్ని వచ్చా? 14 పడవ. భీమ్ నెలలు కరెక్ట్ వస్తాయా? మేడం అందరూ కరెక్ట్ రావు. భీమ్ తక్కువ నెల లేదు, ఓ నెల లేదు, ఓ నెల ఒకరు చిక్కు ఒకరు చిక్కుదు. ఎన్ని రోజులు వేస్తారు నెలలో? ఇప్పుడు మీకు నెలలోనే భీమ్ ఎన్ని రోజులు వేస్తారు? 2 రోజులు వేస్తారు. కరెక్ట్ వేస్తారా? ఏమైనా 2-3 కేజీలు తగ్గిస్తారా? లేదు కదా, కరెక్ట్ వేస్తారా? టైం వేస్తారు. మరి మీ తమ్ము వేసేటప్పుడే తమ్ము తీసుకుంటారా? ముందే తీసుకుంటారా? రోడ్లు ఎవరు వేస్తారు? గవర్నమెంట్ లోనే వేసినారు. ఇప్పుడు అప్పుడు బాగా చేసినారా? చేయలేదు. బాగా చేసినారు మేడం. ఇప్పుడే చేయడం లేదు. ఇప్పుడు చేయడం లేదు. మళ్ళీ అడుగుతున్నాను వాళ్ళని. నువ్వు కంటిన్యూ పోయినావా? 16 దినాలు పోయినాం. ఒక రోజుకి ఒక మనిషికి ఎంత? 250. అదే 300 పడుతుంది. రోడ్డు తీసేయాలా అంటారా అని చెప్పాయా సార్? యా రోడ్డు పని చేసి మీకు ఫండ్స్ వచ్చేది, రోడ్లు అవన్నీ వేసేది. అదే మీరు కూలికి పోతే మీకు కాదా డబ్బులు? రోడ్ లేపించే తర్వాత రోడ్ వేసే ఫండ్స్ వస్తామని చెప్తున్నారు. ఉపాధి కూలి అంటే మీరు వలసలు పోకోకుండా మీకు ఈ 3 నెలలు పనులు లేనప్పుడు పనులు కల్పించేది ఉపాధి హామీ. మరి మీరు చేసిందే పనికి కూలి ఇవ్వకుండా మీరు పని చేస్తే ఫండ్స్ వస్తాయి అనేది ఏమి? ఆశపోతే కూలిలే మనసుకి దిన రోజులు పడితే బాగా పని చేసి వచ్చింటాం మరి బాధ కదా మేడం. అవును కట్టించింది బోర్ నీళ్ళు మీరు మీకు అంటే మన గవర్నమెంట్ లోనే అన్ని పథకాలన్నీ వచ్చినాయి. ఏమన్నా రాలేదా? రైతు భరోసా వచ్చింది, మిషన్ డబ్బులు వచ్చినాయా? మరి ఇంకా చేయూత మీకు వచ్చింది. చేదోడు అని చెప్పి మామూలు షాపులు పెట్టుకున్న వాళ్ళకి వస్తుండే. మీకేం షాపులు లేవు. అప్పుడైతే అన్ని పథకాలు ఇంటికి చేరినాయి. అప్పుడు చేరింది. ఇప్పటికైతే ఏం లేవు. అప్పుడైతే న్యాయం జరిగింది కదా, మీకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అయినాయి. ఇప్పుడు సంవత్సరం అయింది, మరి ఏమైనా వచ్చి మేడం? ఇప్పుడు గెలిచి సంవత్సరం కదా మేడం. డబ్బులు అనే కథ లేదు. 20 లక్షల వరకు పెట్టుకున్నాం కాదు మేడం, మాకు డబ్బులు పడలేదు. మీరు కరెక్ట్ గా పొలాలు వేపించినారు, మీకు అమౌంట్ రాలేదు. ఈ రోజు రెడ్డి చేపియాలని ఆ పథకం చేపించినారు మా ఊళ్ళో. బిల్లు పడండి పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఈ నీళ్ళు ఎవరన్నా కానీ సంతోషం పడాలా. ఒకరికి అంటారు మనము
ఎమ్మెల్యే ఏమంటాడు నెలకి నేను వచ్చిన తోడు మన వచ్చిందా నెలకు వస్తాను నేను ఖచ్చితంగా ఇటు ఇస్తానని అడిగా ఇంతవరకు నెల రోజులకు వచ్చా కానీ ఒక గేరుకి సిక్తా ఒక గేరు సిక్కు మళ్ళీ మీరు అన్నని అడగలేదా ఎమ్మెల్యే అన్నని ఇవాళ వచ్చింటారా అడిగేది మమ్మీ ఆడపోయాడు చెప్తారు వాళ్ళని రోజు ఇస్తామని చెప్తారు ఆ డబ్బులు ఏం చేస్తారు ఏం లేదు అని కది వాడుకొని అక్కడ రోజు సమస్యలు మనకి ఏం తెలుసు ఉదయం కేరళ కట్టుకుని మా పల్లెనికి వెళ్తాము అంతేదాకా మాకు ఏం తెలుసు ఊర్లో వాళ్ళకి మీరు మా ఎమ్మెల్యే నుంచి ఏం కోరుకుంటున్నారు మాకు ఎమ్మెల్యే ఏం అడుకుంటామంటే ఎవరినైనా కానీ అత్తగారు ఏం అడుకుంటామంటే ఊర్లో ఏమైనా గలీజుల కాలువలకి పొడి అంటారు కదా సార్ ఆ పొడి చల్లుకున్నట్ల దోమలు రానట్ల వర్షాకాలం వస్తే రేపు పోతే ఇప్పుడు ఎంత సిద్ధారం ఉంటాయి కదా సార్ ఇప్పుడు మీకు తెలిసే కదా రైతులు వాంతోట్లు కట్లు ఇవన్నీ వేసుకుంటాం కదా బాములు వచ్చా తేలు వచ్చా అది సౌకర్యం ఎవరిని చూసుకునే వాళ్ళు ఎవరు బాధ్యతలు అంటే ఒక ఎమ్మెల్యే ఆయన ఒక దేవునితో సంబంధం అట ప్రజలకి సేవ చేసి ఆయన్ని అడుక్కుంటాం అనమాట మనం అంతే తప్ప మళ్ళీ మనమే రోజు అన్నం పెట్టండి మాకు ఓటు అనేది మామ కాదు మేడం మేము కాదు దేవుళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఓటు వేయడానికి ఓటు వేసింటాం అంతే తప్ప ఓటు వేసినట్లే ఉంటాం కాదు మేడం ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఓటు వేయండి మాట్లాడారు మరి ప్రజలు పట్టుకునే వాళ్ళు మహాన్ వాళ్ళు ఎవరు ఓటు వేసిన ఓటు గెలిపించుకున్నారు కదా ఎందుకంటే రైతులు బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే మా మీరే మెయిన్ బాగున్నారు ఎవరు పనికిరానోడు అనేది రైతు రాజు పనికిరానోడు అనేది పనికిరానోడు ఎవరు లేడు పట్టుకున్న ఆదరణ మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడిస్తారు ఆటలు బంధు దొప్పుతారు ఆఫీసర్లు కానీ దొప్పుతారు దండి దొప్పుతారు అటు పని చూసి చేయవు నువ్వు మా ఊరు మా సార్ అనకాసం మా ఊరు సార్ అనకాసం ఏదో చిన్న ఆయన వచ్చి అనకాసం ఏదో పని చేస్తారు అనుకో ఇంకో సార్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎవరో మాకేం తెలియపడ్డారు ఎందుకంటే మా సార్ మాకు తెలిసింది కాబట్టి మా చిన్న ఆయన అనకాసం బాగుంది కూర్చోబెట్టి ఏది కావాలి చిన్న ఆయన పరిష్కారం ఏం చెప్పంటే చేస్తాడు ఆయన ఇంకోసారి దగ్గర పోతాము ఆయన మేము పట్టించుకుంటున్నాం పోయినాం సార్ మేడం ఏదో కాదు ఒక్క నిమిషము ఇప్పుడు ఆయన అంటే ఇది అన్న ఏం చేసినాడు కూడా చెప్పేస్తాను పండ్ల పని సిసి రోడ్లు ఎన్ని వేసినారు సిసి రోడ్లు 3 మొత్తం ఈ కాలనీలో 10 లక్షలు పెట్టి అది ఏది ఎస్సీ కాలనీలో 3 రోడ్లు తర్వాత వచ్చేసి 4 ట్యాంకులు సైప్రస్ రెడ్డి అని ఉన్నప్పుడు రోడ్లు ఇంటింటి కొలాయిలు సచివాలయము అవి బోర్లు 15 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేసినారు 2004 నుండి గతంలో ఏమి లేవు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మహిళలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి దినమున కూటమికి సంబంధించినటువంటి గౌరవ కృష్ణమ్మ మేడం గారు ఈ ఊరు స్వచ్ఛ భారత్ భాగంలో విజిట్ చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని మేము ఎప్పుడు కూడా అభినందిస్తాం ఎందుకంటే ఫస్ట్ గా ఆమె స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను గుడ్ వర్క్ అక్క అని ఒక మీడియా గ్రూప్ లో నేను మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ స్వచ్ఛ భారత్ అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి స్వచ్ఛ భారత్ ని మేము ఎక్కడ కూడా నిందించడం లేదు దానికి మేము కూడా ఏకీభవిస్తాము కానీ అంటే అక్కడికి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మేడం గారికి స్వచ్ఛ భారత్ అనేది సేవా కార్యక్రమమా లేదా మీ పొలిటికల్ లో భాగమా అని నేను క్వశ్చన్ చేస్తున్నా సేవా కార్యక్రమం అయితే మాలాంటి వాళ్ళు కూడా మేము పాల్గొంటాం కానీ మీరు అందులో పొలిటికల్ ని కలుపుతున్నారు దాన్ని మానుకోండి పొలిటికల్ గా మీరు ప్రోగ్రామ్ అని చెప్తే మేము కూడా పొలిటికల్ గా ఢీకొంటాము ఇంకోటి కృష్ణమ్మక్క గారు భయపడుతున్నారు అని చెప్తున్నారు భయం అంటే మాకు తెలియదు ఎందుకు తెలియదు అని అంటున్నామంటే సైప్రస్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఊర్లోనే కాదు ప్రతి ఊర్లో కూడా మీరు 15 సంవత్సరాలు అని చెప్తున్నారు 15 సంవత్సరాల కన్నా ముందు ఈ ఊర్లో రోడ్లు లేవు నీళ్లు లేవు బయలులో తాగేవాళ్ళం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అక్క వాళ్ళు చెప్తున్నారు లైట్లు కూడా లేవు అప్పుడు ఏదో రెడ్ లైట్లు ఉండేవి అని చెప్తున్నారు మరి సైప్రస్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత మొత్తం 50 లక్షలతో ఈ అంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ తీసిన కోవిడ్ చాలా మంది మర్చిపోకూడదు జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి దురదృష్టంగా వచ్చింది ఏదైనా ఉందంటే అది కోవిడ్ అక్కడ 2 ఇయర్స్
లాస్ అయింది. 3 years లోనే తలకు మించిన భారమైనటువంటి పనులు అంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ 99% సంక్షేమ పథకాలు కుటుంబాలకు అందిస్తూ చిన్న చిన్నగా అయినా కూడా రోడ్లు, డ్రైన్లు, తర్వాత వచ్చేసి మనకి ప్రతి గ్రామంలో పోతే రైతు భరోసా కేంద్రము, సచివాలయము, లైట్స్, స్తంభాలు, అదేవిధంగా వాటర్ సమస్య లేకుండా ఈ పైప్ లైన్లు అయితేనేమి, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ మేమేం చెప్తున్నామంటే కూటమి గవర్నమెంట్ వాళ్ళకి మీరు చేయనివి చెప్తున్నారు, చేసిండేవి కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మాట్లాడే ముందు అంటే నిన్న మేడం గారు చెప్పినారు, నేను ఎమ్మెల్యే అయ్యి ఉంటే అమ్మ కూటమిలో భాగమైనటువంటి ఎమ్మెల్యే గారే ఉన్నారు. మీరు ఇంకో మాట అన్నారు అంటే నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు అంటే మీరు క్వశ్చన్ చేసేది ఎవరిని? మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని కాదు. మీరు నిజంగా క్వశ్చన్ చేయాలనుకుంటే మీ గవర్నమెంట్ వచ్చి మీ ఎమ్మెల్యే గెలిచి దాదాపుగా రేపు June 4 వస్తే 1 year అవుతుందమ్మా. మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే అన్న గారిని మీరు క్వశ్చన్ చేయాలని నేను తెలియజేస్తున్నా. అదే విధంగా ఊరంతా తిరగలేము, మేము ఒక దగ్గర గుడి దగ్గర లేదా బడి దగ్గర చెత్త తీసి చెత్త ఎత్తిపోతామని అంటున్నారు. మరి ఒకవేళ స్వచ్ఛ భారత్ మీద అవగాహన రావాలంటే ఊరంతా తిరగాల. అది మీ విజ్ఞప్తికి మేము వదిలేస్తున్నాం. అది మీరు పొలిటికల్ భాగం తిరుగుతున్నారా, సేవా ముసుగులో తిరుగుతున్నారా అనేది ప్రజలు గుర్తిస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. పదే మీరు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు జపం చేస్తున్నారు అంటే మనం చాలా మంది జపాలు చేస్తుంటారు పెద్దోళ్ళు. ఆ విధంగా మీరు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి పేరుతో జపం చేస్తున్నారు. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి అంటే ఆయనకుండే టైంలో, అన్నగారికి ఉండే టైంలో ఏం చేయాలో అన్ని పనులు చేసినారు. మీరేం చేస్తారో చెప్పండి జనాలకి. మీరు ఇచ్చిన Super 6 పథకాల గురించి చెప్పండి. మీరు స్వచ్ఛ భారత్ అనే ముసుగులో వీళ్ళకి ఇచ్చిన పథకాలు ఎక్కడ అడుగుతారని చెప్పి మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారని మాకు అనిపిస్తుంది. మీరు 6 months అయింది, అదే సంవత్సరం అవుతుంది. మీరు ఇచ్చిన Super 6 గురించి పిల్లలు అడుగుతున్నారు, పెద్దలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు, మహిళలు అడుగుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల లోపల ఉండే మహిళలు మాకు ఎప్పుడు 1500 అంటున్నారు. రైతు అన్నదమ్ములంతా మాకు ఎప్పుడు రైతు భరోసా అంటున్నారు. బడికి పోయే పిల్లలు ఎప్పుడు అమ్మకి వందనం ఎప్పుడు అంటున్నారు. మహిళలంతా ఫ్రీ బస్ ఎప్పుడు అంటున్నారు. సిలిండర్ ఒకటి ఇచ్చినారమ్మా చెప్పినారు, వచ్చే వాళ్ళకి వచ్చింది లేకుంటే లేదని మహిళలు అంటున్నారు. నిరుద్యోగం గురించి విద్యార్థులంతా కూడా చదువుకున్న పిల్లలు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తూ మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. కానీ జనాలు ఇప్పటికే జనాలకి విసుకొచ్చింది. గౌరవ ఎమ్మెల్యే అన్న గారు వచ్చి ఇదే ఊర్లో అనుకుంటా అన్నవాళ్ళు చెప్పినారు ఇంతకు ముందు, అంటే నేను గెలిచిన తర్వాత నీళ్ళు అంటే అన్ని మంచిగా చేస్తాను అని. కానీ ఈ రోజు వీళ్ళంతా బాధపడేది ఏంటంటే గెలిచినారు కానీ మాకి పనులు చేయలేదు, మాట మాత్రమే మాట్లాడినారని చెప్పే విధంగా అన్న వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే ఒక పద్యం గుర్తొస్తుంది, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని. మాటలు కట్టి పెట్టి ఏదైతే గట్టి మేలు ప్రజలకు తలపెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మీరు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు. ఇంకోటి, నేను స్వచ్ఛ భారత్ అంటే బిల్లెకల్లు గ్రామానికి స్వచ్ఛ భారత్ భాగంలో మేడం గారు వెళ్ళినప్పుడు నేను అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక మహిళను అడిగిన. అంటే మేము ఫస్ట్ అనుకున్నాం స్వచ్ఛ భారత్ అంటే ఊరంతా తిరిగి చేస్తారేమో, అవగాహన కల్పిస్తారేమో అని మేము అనుకున్నాం. ఆ గ్రామంలో ట్యాంక్ దగ్గర ఒక మహిళ ఉంటే నేను అడిగిన, అక్క నిన్న ఒక అక్క వచ్చినారు, ఇక్కడ వచ్చినారా అంటే రాలేదని చెప్పినారు. అది ఒక మీడియా దాంట్లోనే ఆ వీడియో ప్లే చేయడం జరిగింది. దానికి మీ అభిమానులు అయినటువంటి సంస్కారహీనులు, ఎందుకంటే ఒక మహిళలు అంటే గౌరవం ఉండదు, మీకే కాదు మీ నాయకులకు కూడా ఉండదు, మీకు నోర్లు కూడా అదుపులు ఉండవు, అడ్డు ఉండదు, అదుపు ఉండదు. మీరు ఏది పడితే అది మాట్లాడతారు. టీచర్ ఏది చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. దాంట్లో భాగమే ఒక తమ్ముడు నాకు అంటే నా వీడియోకి వాళ్ళకు మెసేజ్ పెట్టడం జరిగింది, మీరు ఏమి డాష్ అన్నారు అంటే నేను ఆ మాట అనలేను కాబట్టి. అంటే మేము ఇట్లాంటివి మాట్లాడినప్పుడు మేము ఏదైనా పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ వచ్చి కాలు పట్టుకుంటామంటారు, ఇది ఎక్కడిది. కాబట్టి ఫస్ట్ మీ అభిమానులకి మాట్లాడి విధానం నేర్పించండి, మహిళల్ని గౌరవించే విధానం నేర్పించండి అని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ఏది పడితే అది మాట్లాడతాము అంటే ఇక్కడ భయపడే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే భయం అంటే మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఏమి చేయలేని వాళ్ళు మీరే భయపడకుండా ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అన్న గారు గవర్నమెంట్ లో అన్ని పథకాలు ఇచ్చి మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తనకు ఎంత శక్తి ఉందో, తనకు ఎన్ని నిధులు వచ్చినాయో అంత పనులు చేసి మేము పనులు చేసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. భయం అంటే కూడా మాకు తెలియదు. మీరు ఏ ఊరికి వెళ్తే మేము అదే ఊరికి వచ్చి మీరు ఏదైతే చేయలేదంటారో అది చేసినారని నిరూపిస్తామని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని
మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.